పాడి పంటల ఛానల్లో పశు విజ్ఞాన బడి కార్యక్రమం చూస్తున్న పాడి రైతులకు స్వాగతం. నా పేరు బ్రహ్మాజీ. నేను వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా సమీకృత రైతు సమాచార కేంద్రం గన్నవరం నందు పనిచేయుచున్నాను. ఈరోజు మనం ఎల్నినో వల్ల గేదెలలో కనపడే లక్షణాలు, వాటిని తగ్గించుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. సాధారణంగా పశువులలో 38 నుంచి 39 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణంలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతంతో పాటు ఎక్కువ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే సాపేక్ష ఆర్ద్రత మరియు మేఘాలు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సూర్యరశ్మి నేలను అధికంగా చేరటం వల్ల ఉష్ణోగ్రతల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో గేదెలు తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి అనేక రకమైన చర్యలను చేపడతాయి. వాటిలో ప్రముఖంగా వాటి యొక్క శ్వాసక్రియను ఎక్కువ చేస్తాయి. దాంతోపాటు ఆహారాన్ని తక్కువగా తీసుకోవటం, నెమరు వేయటాన్ని తగ్గిస్తాయి. ఇంకా తమ యొక్క శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరించుకోవడానికి ఎక్కువ చొంగను కారుస్తాయి. ఇటువంటి లక్షణాలు కనపడ్డప్పుడు కొన్ని రకాల చర్యలు తీసుకోవటం వల్ల ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇట్లాంటి లక్షణాలు కనపడ్డప్పుడు ముఖ్యంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా గేదెలలో ఎల్నినో ప్రభావం వల్ల కనపడే లక్షణాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి: 1, వడదెబ్బ తగలటం. 2, పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. 15 నుంచి 30% వరకు కూడా పాల ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. పాల ఉత్పత్తితో పాటు పాలలో యొక్క వెన్న శాతం బాగా తగ్గుతుంది. ఈ 2 చర్యలు జరిగినప్పుడు రైతు ఆర్థికంగా చాలా నష్టపోతాడు. తర్వాత ఎద లక్షణాలు తక్కువగా కనపడతాయి. దాంతోపాటు తిరిగి పొరలటం అనే లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. దీనివల్ల గేదెలు ఎక్కువ కాలం పునరుత్పత్తి సమస్యలను ఎదుర్కోవటం వల్ల, తిరిగి పొరలటం వల్ల, ఉట్టి గేదెలను మేపాల్సి రావటం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు. పుట్టిన దూడలు బలహీనంగా పుడతాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల, బాహ్య మరియు అంతఃపరాన్న జీవులు ఎక్కువగా పెరగటం వల్ల గేదెలు ఎక్కువగా వ్యాధులకు గురవుతాయి. దీంతోపాటు ఎల్నినో ప్రభావం వల్ల వరి యొక్క విస్తీర్ణం తగ్గటం వల్ల వచ్చే సంవత్సరానికి కావలసిన ఎండుమేత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము రైతు ఎండుమేతను చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనపడ్డప్పుడు మనం కొన్ని రకాల చర్యలు తీసుకోవటం వల్ల ఆర్థిక నష్టాన్ని కొంతవరకు నివారించుకోవచ్చును. వాటిలో ప్రముఖంగా వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పశువులకు సరైన నీడను అందించాలి. పశువులను ఉదయం 11 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే మేతకు వదలాలి. ఒకవేళ మేతకు వదిలినట్లయినా వాటిని చెట్టు నీడలో ఉండేటట్టు చూసుకోవాలి. పాకలలో సరైన గాలి ప్రసరణ జరిగేటట్టు చూడాలి. పాకల పైభాగం చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. షెడ్లు పైన కొబ్బరి ఆకులను కానీ లేకపోతే గడ్డిని కానీ ఉంచటం వల్ల ఉష్ణోగ్రతలను కొంచెం తగ్గించవచ్చును. పాకల చుట్టూతా గోని పట్టలను తడిపి ఉంచటం వల్ల ఉష్ణోగ్రతలను కొద్దిమేర తగ్గించుకోవచ్చును. నీరు ఎల్నినో యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి గేదెలు తక్కువ ఆహారాన్ని తీసుకొని ఎక్కువ నీటిని తాగుతాయి. కాబట్టి పరిశుభ్రమైన నీటిని అన్ని వేళలా గేదెలకు అందుబాటులో ఉండేలా చూడాలి. వీలైతే గేదెలను రోజుకు 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడిగేలా చూసుకోవాలి. ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులు: ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే గేదెలు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఎక్కువ నీటిని తీసుకొని తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల వాటికి కావాల్సిన ఖనిజ లవణాలను తగు మోతాదులో అందేటట్టు చూడాలి. దీనికోసం గాను దాణాలో విటమిన్ ఏ, ఈ, సి, సెలీనియం లాంటి లవణ పదార్థాలను కలిపినట్లయితే గేదెల యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగి త్వరగా జబ్బును పడకుండా కాపాడుకోవచ్చును. పశువులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల చిన్న చిన్న వ్యాధులు కూడా ప్రబలి పశువులు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులను ఉదయం, సాయంత్రము చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పాకల చుట్టూ ఉన్న మురుగునీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా తీసివేయాలి. పాకల చుట్టూ కనుక మురికి నీరు ఎక్కువగా ఉన్నట్లయితే దోమలు మరియు ఇతర పరాన్నజీవులు అధికంగా పెరిగి వాటి వల్ల గేదెలలో ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. తగు సమయంలో టీకాలను వేయించాలి. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల గేదెలు వ్యాధులు పడే అవకాశం ఉన్నది. కాబట్టి టీకాల యందు తగు జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా ఎల్ఎస్డి మరియు థైలేరియాసిస్ లాంటి వ్యాధులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ టీకాలు వేయించడం జరుగుతుంది. థైలేరియాసిస్ మరియు ఎల్ఎస్డి వ్యాక్సిన్ను ప్రతి రైతు తప్పకుండా తమ పశువులకు వేయించేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల చుట్టూ మురుగునీటితో పాటు పేడపోగులను దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ పేడపోగులను దూరంగా ఉండేటట్టు చూసుకోవటం వల్ల ఇతర బాహ్య పరాన్నజీవులను కూడా మనం అరికట్టవచ్చును. అంతర్పరాన్నజీవులను తగ్గించడానికి తగిన పురుగు మందులను వేయించాలి. పశువులు ఎదకు వచ్చినట్లయితే ఉదయం పూట కానీ సాయంత్రం పూట చల్లగా ఉండే వేళలో ఎద ఇంజెక్షన్ చేయించాలి. ఇటువంటి చర్యలను తీసుకోవటం వల్ల ఎల్నినో ప్రభావాన్ని కొద్దిమేర తగ్గించవచ్చును. వాతావరణంలో జరిగిన ఈ అనూహ్య మార్పుల యొక్క
ప్రభావాన్ని తగు చర్యల ద్వారా తగ్గించుకోవటం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోవటం తగ్గించవచ్చును. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు.